పరిశుద్ధ గ్రంథంలోంచి 107వ కీర్తన 9వ వచనాన్ని నాతో కలిసి చదవలసిందిగా నేను కోరుచున్నాను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఏలయనగా ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అన్న మాట రాయబడింది. ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తారట? తృప్తి. రెండవ విషయంలో అక్కడ చూస్తే ఒక మాట అన్నాడు, ఆకలి గురిన వారి ప్రాణం మేలుతో నింపి ఉన్నాడు. ఈ ఆశ, ఈ ఆకలి, ఈ ఆశ, ఈ ఆకలి దేని విషయమై ఉండాలి అనేది మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథం 42వ కీర్తన మొదటి 2 వచనాలు ఆ మాట రాయబడింది. 42వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడింది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను అనే మాట కీర్తనకారుడైనటువంటి కోరాహు తహతహలాడుచున్నా ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఆశ ఏంటిదంట? ఒక దుప్పి నీటి కొరకు ఆశపడుతుంది. ఈ ఎండాకాలం, ఈ సమ్మర్లో ప్రాముఖ్యముగా అన్ని జంతువుల కంటే ఒక భయంకరమైనటువంటి విపత్తు దుప్పికి మాత్రమే ఇది ఉంటుందండి. దుప్పి ఏం చేస్తుందంటే నీటి వాగుల కొరకు ఎంతైనా ఆశపడుతుంది. కానీ ఆ ఆశ దేనికి పోలుస్తున్నాడంటే తన భక్తులు నీ జీవము గల ఆలయములో ధ్యానించుటకు, నీ జీవము గల ఆలయములో ప్రార్థించుటకు, నీ పాద సన్నిధిలో గడపడానికి నా జీవితము ఆ రీతిగా తహతహలాడుతుందయ్యా. అందుకు ఇక్కడ అంటాడు, నీ ప్రాణము క్షేమస్థితి కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసిన? నీ ఆశ, నీ ఆకలి అది జీవము గల దేవుని వాక్యము కొరకై, జీవము గల దేవుని ప్రార్థన సన్నిధి అనగా పాద సన్నిధి కొరకై నువ్వు ఎంతైనా ప్రయాసపడి ఉండాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. బిడ్డలారా, ఇంకొక మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడింది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే మాట రాయబడింది. యేసుప్రభు స్వయాన చెప్తున్న మాట. నీ ఆకలి దేని కొరకై ఉండాలి? నీతి కొరకై ఉండాలి. నీ ఆకలి దప్పులు దేని కొరకై ఉండాలి? నీతి కొరకై ఉండాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే మాట రాయబడింది. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి బిడ్డలారా. దేవుని సంగమా, ఈరోజు నీ ఆకలి, ఈరోజు నీ దాహం దేని కొరకై ఉంటుంది? ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో 2 విషయాలు రాయబడ్డాయి. కోరాహు కుమారులు, కోరాహు ఏం చేస్తున్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్నాడు. ఆశ, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఇలాంటి ఆశపడినటువంటి జీవితము దేవుడు తప్పగా తృప్తికరంగా మలుస్తాడు. ఈ ఆశ చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా చూసినట్లయితే యేసుప్రభు ఆ మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? నీ ఆకలి దేని కొరకై ఉండాలి? నీతి ఆకలై ఉండాలి. నీతి కొరకైన ఆకలై ఉండాలి. నీతి రాజ్యము కొరకైన ఆకలిగా ఉండాలి. నీ దాహము దేవుని యొక్క నీతి రాజ్యముల కొరకై నీ దాహముగా ఉండాలి అని యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనములో వ్రాయబడింది. బిడ్డలారా, అందుకే ఈరోజు ఎందుకు మీ జీవితంలో దాహం తీరడం లేదు?
ఎందుకు మీ జీవితంలో మీకు ఆకలి తీరడం అంటే ఇగో ఈ 2 పద్ధతులు తప్పి మనం లోకాన్ని మనం వెంబడిస్తుంటున్నాం. లోకం యొక్క ఆకలి కొరకు, లోకానుసరమైన ఆకలి కొరకు, లోకానుసరమైన దప్పిక కొరకు నువ్వు ఎంతగానో ప్రార్థనను విడిచి, మందిరాన్ని విడిచి, వాక్యమును విడిచి, సహావాసమును విడిచి, ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు లోకము కొరకు ప్రయాసపడుతున్నావు కాబట్టి నీ ఆకలి తీరడం లేదు, నీ దాహము తీరడం లేదు. నీ ఆకలి, నీ దాహం తీర్చబడాలి అంటే 2 విషయాలు చెప్తున్నాడు. నీ ప్రాణము దేవుని కొరకు అది ఆశపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ఆకలి, రెండవది ఏంటంటే నీ ఆకలి దేని కొరకై ఉండాలి? నీతి కొరకై ఉండాలి. అవినీతి కొరకు, అన్యాయం కొరకు, మోసము కొరకు, లోకానుసరమైన దాని కొరకు ఇది ఉండకూడదని దేవుని లేఖనం తెలియజేస్తుంది బిడ్డలారా. ఎప్పుడైతే నీవు నీ జీవితము ఈ రీతిగా కొనసాగించుకుంటావో అప్పుడు నీవన్ని విషయంలో తృప్తిపరచబడతావు. నీవన్ని విషయంలో నీవు మేలు చేత నీ జీవితాన్ని నింపుతాడు అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. అందుకే 2 విషయాలు అక్కడ, 4 విషయాలు అక్కడ రాయబడింది. నెంబర్ 1, శరీరము, ప్రాణము ఇది భూ సంబంధమైనది. ఆత్మ, మనసు ఇది పరసంబంధమైనది, అనగా ఆత్మ సంబంధమైనది. భూ సంబంధమైనటువంటి ఈ ప్రాణం, భూ సంబంధమైనటువంటి ఈ శరీరం తృప్తిగా మేలు చేత నింపబడాలి అంటే, రెండవది పరసంబంధమైనటువంటి నీ ఆత్మ, మనిషి ఆత్మ అనగా నీలో ఉన్న ఆత్మ అది తృప్తిపరచబడాలి అంటే దానికి సహాయం ఒకటి ఉండాలి. ఆ సహాయం ఏంటిదంటే మనస్సు. ఏంటిదంటండి? మనస్సు. ఈ మూడిటికి సమకూర్చేది ఏంటిదంటే మనసే. ఈ మనసు సహకరిస్తే నీ ఆత్మ కావలసినటువంటి ఆహారం అందుతుంది, నీ ప్రాణానికి కావలసినటువంటి ఆక్రందన తీర్చబడుతుంది, నీ శరీరానికి కావలసినటువంటి సమస్త పోషణ తీర్చబడుతుంది. అయితే ఇవి తీర్చబడాలి అంటే ఈ మనసు సహకరించాలి. ఈ మనసు సహకరించాలి. ఈ మనసు మీద ఈ 3 డిపెండ్ అయి ఉంటుంది. ఈ మనసు మీద అపవాది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అపవాది నీ మనసు మీద దాడి చేస్తాడు. ఈ 3 కూడా నీ మనసు మీదనే ఆధారపడతాయి. శరీరము, ప్రాణము, ఆత్మ ఇవి నీ మనసు మీద ఆధారపడతాయి. ఈ మూడిటికి పోషణ, తృప్తి, సమృద్ధి ఇవి అందకుండా ఉండాలి అంటే అపవాది అయినటువంటి సాతాను నీ మనసు మీదనే కూడా దాడి చేస్తాడు. నీ మనస్సు మీద దాడి చేసినప్పుడు, అపవాది నీ మనసు మీద దాడి చేసినప్పుడు ఈ మనసు అపవాదికి లోబడుతుంది. లేదా నీ మనస్సు ఆత్మీయ ఆకలి కొరకు, ఆత్మీయ దాహము కొరకు, వాక్యానుసారమైన జీవితము కొరకు అది నీ మనసు మీద ఆధారపడితే ఆ మనసు నీకు నీ ఆత్మీయమైన జీవితం, నీ ఆత్మకును, నీ ప్రాణానికి, నీ శరీరానికి కూడా సహకరిస్తుంది. అంటే ఈ మనసు బ్యాలెన్స్లో ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, బ్యాలెన్స్లో ఉంటుంది. అందుకే నీ మనసు నీది కాబట్టి నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనసు నీది కాబట్టి నువ్వు దాన్ని ఏం చేయాలంట? కోరాహు అంటాడు, ఏమన్నాడు? నీ జీవము గల దేవుని ఆలయం ఎప్పుడు కనబడదును అనే మనసు ఉన్నది. యేసుప్రభు అన్నాడు, నీ ఆకలి కూడా అది నీతి కొరకై ఉండాలని యేసుప్రభు అన్నాడు. ఈ నీతి, ఈ జీవము గల దేవుని యొక్క సన్నిధిని కనబడే జీవితము, ఇవన్నీ నీ జీవితంలో కలిగి ఉండాలి అంటే దాని కేర్ ఆఫ్ నెంబర్ 1 మనసే. నీ మనసు ఎక్కడుంటుందో నీ హృదయం ఎక్కడుంటుంది. అర్థమైందా? నీ హృదయం ఎక్కడుంటుందో నీ జీవితం అక్కడే ఉంటుంది.
అందుకే నీ మనసును కంట్రోల్ పెట్టుకుంటే నెంబర్ 1 నీ ఆత్మీయ ఆకలి తీర్చబడుతుంది, నీ ఆత్మీయ దాహం తీర్చబడుతుంది. నెంబర్ 2 నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకుంటే, దాన్ని జీవము గల దేవుని యొక్క వాక్యానికి నువ్వు మలుచుకుంటే, దాన్ని వాడుకుంటే నీ ప్రాణానికి కూడా తృప్తి కలుగుతుంది. నెంబర్ 3 నీ మనసును కంట్రోల్ చేసుకొని దేవుని కొరకు దాన్ని వాడుకుంటే నీ శరీరములో ఉన్నటువంటి అవయవాలు అది సురక్షితముగా తృప్తిగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టు బిగ్గట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, ఈరోజు అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. ఈరోజు నేను అపవాది మోసం చేస్తున్నాడు. ఎందుకంటే వాడి సమయం కొద్దిదే అని వాడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద దాడి చేయాలంటే నీ మనసు మీదనే దాడి చేస్తాడు. నీ మనసు మీద దాడి చేస్తాడు. నీ మనసు బలహీనమైపోయింది అనుకోండి, అప్పుడు నీ శరీరంలో ఈ 3 బలహీనమైపోతాయి. నెంబర్ 1 ఆత్మ, నెంబర్ 2 ప్రాణం, నెంబర్ 3 శరీరం. ఈ 3 ఎప్పుడైతే బలహీనమైపోతుందో వాడు ఈజీగా గెలవగలుగుతాడు. ఎవడాడు? సాతాను. వాడు ఈజీగా నీ మీద గెలవగలుగుతాడు. అందుకనే వాడు ఇప్పుడు నీ మీదకి రావాలంటే నీ ఆత్మ జోలికి రాడు, నీ ప్రాణం జోలికి రాడు, నీ శరీరం జోలికి రాడు. నీకు కేరాఫ్గా ఉన్నటువంటి మనసు జోలికి వస్తాడు. అప్పుడు నీ మనస్సును వాడు లోపరుచుకుంటే, దోచుకుంటే ఈ 3టికి నువ్వు డ్యామేజ్ చేస్తావు బిడ్డ. ఈ 3టికి నువ్వు అన్యాయం చేస్తావు. ఈ 3టికి నీ జీవితంలో అన్యాయం జరగకుండా ఉండాలి అంటే, ఈ 3టికి నీ జీవితంలో సమృద్ధి, తృప్తి కలిగిన జీవితం నీకు కలిగి ఉండాలి అంటే నీ మనసును కంట్రోల్ చేసుకొని నీ ఆత్మకు, నీ ప్రాణానికి, నీ శరీరానికి ఆశ కలిగినటువంటి ప్రాణానికి దేవుడు ఏం చేస్తారంట? తృప్తినిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అన్నాడు, ఎలా అనగా ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరచాడు నా దేవుడు. తృప్తి లేనిది ఎప్పుడు కూడా, ఇప్పుడు ఆశతో వచ్చావు నువ్వు దేవుని మందిరానికి, నిన్ను తృప్తిపరచకుండా ఆయన పంపించాడు. నిన్ను తృప్తిపరచకుండా ఆయన నిన్ను పంపించాడు. ఆయన తృప్తిపరిచినకి పంపిస్తాడు. ఎప్పుడు? నీ ఆశ, నీ ఆరాటం, నీ త్యాగము ఇవి కనబడాలి ఇందులో. అప్పుడు దేవుడు తప్పగా నీకు సహాయమును కలుగజేస్తాడు బిడ్డలారా. అందుకే కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడింది? యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే ఇది లేమిడి ఉండదు అని అన్నాడు అక్కడ. కీర్తనకారుడు ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి, ఆయన కాపరత్వంలో నేను ఉన్నాను కాబట్టి, ఆయన నా కాపరి, ఆ కాపరి యొక్క నాయకత్వములో నా మనసు నేను ఉంచుకున్నాను కాబట్టి, అప్పుడు నా ఆత్మకు, నా ప్రాణానికి, నా శరీరానికి కావలసిన సమృద్ధి నా కాపరి ఇస్తుంటున్నాడు అని అన్నాడు. ఈరోజు నువ్వు తృప్తికరంగా, నెంబర్ 1 నీ ప్రాణము తృప్తి ఉండాలి అంటే, నెంబర్ 2 నీ ఆకలి అది తృప్తికరంగా నీ ప్రాణానికి ఉండాలి అంటే నీవు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ మనసును కంట్రోల్ చేసుకొని, నీ మనసును దైవత్వానికి లోపరిచి, నీ మనసును, నీ జీవితాన్ని వాక్యానికి, జీవము గల దేవుని సన్నిధికి, నీతికరమైన దానికి నువ్వు లోపరుచుకున్నట్లయితే అప్పుడు నీ జీవితంలో సమృద్ధి, తృప్తిగా నా దేవుడు నీకు చేయగలుగుతాడు. నా దేవుడు నీకు తప్పగా చేయగలుగుతాడు. కాపరి మాట విన్నప్పుడే కీర్తనకారుడు అన్నాడు, నాకు లేమిడి జీవితం ఉండదు అని అన్నాడు కదా. ఒక మంచి కాపరి జీవితంలో, కాపరత్వంలో ఎదుగుతున్నప్పుడు నీవు అన్ని రకాలు కూడా పోషించబడి నీకు లేమిడి అనేది రాదు. నువ్వు కాపరి మాట వింటలేవు కాబట్టి
కాపరత్వంలో ఉంటలేవు కాబట్టి నీకు లేమిడైన పరిస్థితి నీకు ప్రాప్తిస్తుంది. అందుకే ఆ కీర్తన కూడా చాలా మంచి మాట అన్నాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అన్ని సమృద్ధి, అన్ని దీవెన, అన్ని మేలులు. ఎందుకంటే నేను నా దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నాను అన్నాడా. ఎవరు చెప్పినట్టుగా నేను నా దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాను. నా దేవుడు చెప్పినట్టుగా నా మనస్సును ఆయన వాక్యం వైపు, ఆయన ప్రార్థన వైపు తహతహలాడుతున్నాను. కాబట్టి నా జీవితంలో లేమిడి జరగదు అని అన్నాడు. ఆ రీతిగానే ఆయన జీవితం వృద్ధాపం వచ్చేంత వరకు లేమిడికరమైన జీవితం ఆయన జీవితంలో చూడలా. లేమిడికరమైన జీవితం ఆయన జీవితంలో చూడలేదండి. వృద్ధాపం వచ్చేసరికి రాజ్యాలను కైవసం చేసుకున్నాడు. వృద్ధాపం వచ్చేసరికి కింటన్ల బంగారము, వెండి, అనేకమైన ధనము సమకూర్చబడ్డాయి. ఆయన దాన్ని లెక్క చేయలేదు. ఎంత లెక్క చేయకుంటున్నాడో దేవుడు అంతగా ఆయన జీవితంలో లేమిడి లేకుండా తన వృద్ధాప స్థితిలో కూడా దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం నువ్వు చూడాలనుకుంటే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించడం నేర్చుకో. దేవుణ్ణి మొట్టమొదటిగా నీ జీవితానికి ప్రధాన కాపరిగా పెట్టుకో. అప్పుడు ఆశగల నీ ప్రాణము తృప్తిపరచబడుతుంది. ఆకలిగా ఉన్నటువంటి నీ ప్రాణము మేలు చేత నింపి పంపిస్తాడు. కాబట్టి నా ప్రేమన దేవుని బిడ్డ, ఈ రీతిగా నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఈ ఆశ నీ మనస్సునకు దాన్ని లోపరుచుకొని కొరావు ఏ రీతిగా అయితే తహతహలాడుతున్నానయ్యా, నాకు ప్రార్థన జీవితం, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, మందిరానికి దూరంగా ఉన్నాను, వాక్యదానం లేదు, నా ప్రజలతో సహవాసం లేదు అయ్యా, ఎప్పుడు నిన్ను కనబడతాను నీ జీవం గల మందిరంలో అని తహతహలాడినట్లుగా నీ మనసు నీకు కలిగినట్లయితే దేవుడు తప్పగా నీ జీవితంలో ఆ ఆకలి ఆక్రందన దేవుడు నీకు తీర్చాడు. తృప్తిగా నీకు సమస్తమును సహాయం చేస్తాడు బిడ్డలారా. అందుకే ఒక మాట రాయబడి చూడండి, మంచి విలువైన శ్రేష్టమైన మాట. కీర్తనల గ్రంథం 22వ కీర్తనలో మాట రాయబడింది. 22వ కీర్తన 26వ వచనం చదవండి, మంచి మాట. 22వ కీర్తన, కీర్తనల గ్రంథం 22వ కీర్తన. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయన స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అనగా నీ ఆయుష్ కాలమంతా ఈ భూమి మీద బ్రతకాలని నీకు ఆశ ఉంటే, నీ ఆయుష్ కాలమంతా ఈ భూమి మీద బ్రతకాలని నీకు ఆశ ఉంటే, నిత్యము బ్రతకాలి, ఈ భూమి మీద బ్రతకాలి ఆయుష్ కాలమంతయు, తదనంతరము యుగాయుగములు జీవించిన యేసయ్య రాజ్యములో, ఆ మధ్యాకాశంలో ఆయన రాజ్యంలో యుగాయుగములు జీవించాలన్న ఆశ నీకు ఉంటే, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయన స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఈరోజు నీ బ్రతుకు జీవితం మీద ఇసుగుపడుతుందంటే, ఈరోజు నీ బ్రతుకు జీవితం మీద కొంచెం ఆయాసం పడుతుందంటే కారణం నీ మనస్సు నీ ఆత్మకు, నీ ప్రాణానికి, నీ శరీరానికి సపోర్టుగా ఉండలేదు. అందుకే నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ మనసును కంట్రోల్ చేసుకొని నీ ఆత్మ కావలసిన భోజనం, నీ ప్రాణానికి కావలసినటువంటి ఆకలంగ్రంథన, నీ యొక్క శరీరానికి కావలసినటువంటి సమస్తమును తీర్చగలిగినటువంటి మహాసమర్థుడైనటువంటి మహావీరుడు, ఘనకార్యములు చేయవాడు, ఆశ్చర్యకార్యం చేయవాడు నా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి ముందుకు సాగినట్లయితే దేవుడు తప్పగా నీ జీవితంలో సహాయం చేస్తాడు. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. చూడండి, మాట చదవండి. ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి అదిగో ఏ మేలు కొద్దువైన. నువ్వు దేవుని ఉన్నట్టుగా
యథార్థంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే చాలు. లోకములో సింహము పిల్లలు లేమిగలడవై అవి ఆకలి కొంటాయి, కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండకుండా చేస్తానన్నాడు. మరి ఈ వాగ్దానాలను ఎట్టుపోవాలి ఈ వాగ్దానాలని? ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, నా పిల్లలు నా మాట వింటారేమో అని. ఆయన ఎదురు చూస్తుంటున్నాడు, నా కాపరత్వంలో నా పిల్లలు ఉంటారేమో అని. కానీ ఈరోజు అపవాది మాటలు విని, సాతాను మాటలు విని ఈరోజు ఈ రీతిగా నువ్వు జీవిస్తుంటున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే నువ్వు ఆ రీతిగా ఉండకుండా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, దేవుని కొరకు నువ్వు జీవించాలి అన్నటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఇంకొక మాట చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లారా. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 53వ వచనం. చూడండి మాట చదవండి ఒకసారి. మంచి పదార్థములతో సంతృప్తిపరిచి అని మాట రాయబడింది. నీకు ఆకలి ఉన్నదా? నీ ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహం తీర్చబడని ఉందా? ఫస్ట్ దీని కొరకు వెతుకును. నీ ఆత్మీయ దాహము, నీతి కొరకైన ఆకలి దప్పులు గలదా, దీనికి నువ్వు వెతుకు. అప్పుడు నీ ప్రాణానికి కావాల్సింది, అప్పుడు నీ శరీరానికి కావాల్సింది దేవుడు తృప్తిపరిచి సంతృప్తిపరిచి నీ జీవితాన్ని మేల్చేత నింపి ఆయన ముందుకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. అందుకే ఈరోజు దేవుణ్ణి వెంబడించకుండా ఈరోజు లోకాన్ని వెంబడించి నీ జీవితం ఎడారిగా చేసుకున్నావు. నీ జీవితము ఎడారిగా చేసుకున్నావు. అందుకే ఆ పై మాటలు రాయబడింది కొన్ని విషయాలు. ఎడారి లాంటి జీవితం, రెండవదిగా చెరలాంటి జీవితం, మూడవదిగా అనారోగ్యం లాంటి జీవితం, నాలుగవదిగా శ్రమ లాంటి పరిస్థితిలో నీవు నలిగిపోయావు, ఐదవదిగా నువ్వు దేవుణ్ణి వెంబడించినప్పుడు సమృద్ధి దీవెన ఆశీర్వాదం చేత దేవుడు నిన్ను నింపుతున్నాడు అనేది దేవుని లేఖనం తెలియజేస్తుంది. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పిల్లలారా, సహోదరి సహోదరుడా, నీ ఆశ ఇప్పుడు దేని కొరకై ఉన్నది? నీ ఆకలి దప్పులు దేని కొరకై ఉన్నాయి? అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నీ ఆకలి, నీ ఆశ, నీ ఆతృత ఇవన్నీ ఆత్మీయ దాహము కొరకు, ఆత్మీయ ఆకలి కొరకు నీకు ఉన్నట్లయితే దేవుడు నీకు తప్పగా సహాయం చేస్తాడు. దేవుడు తప్పగా నీకు సంతృప్తి ఇచ్చి నేను పంపిస్తాడు, సంతృప్తి ఇచ్చి నిన్ను మేలు చేత నింపి బలపరుస్తాడు. కాబట్టి నువ్వు దేవుని వెంబడించు. కొరావు వెంబడించినట్లుగా నువ్వు వెంబడించు. మన పితరులు నీతి కొరకైన ఆకలి దప్పులు గలవారై వెంబడించినట్లుగా నువ్వు వెంబడించు. అప్పుడు నీకు సమృద్ధి దొరుకుతుంది, నీ ఆశకు, నీ ప్రాణానికి తృప్తి దొరుకుతుంది, నీ ఆత్మీయ ఆకలికి సంతృప్తి దొరుకుతుంది, మేలు చేత నింపి బలపరుస్తాడు. కాబట్టి ఆ రీతిగా ముందుకు నడిచి సాగవలసిందిగా కోరుచున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడినట్లయితే. దేవా, ఈరోజు నా జీవితం తృప్తికరంగా ఉండలేదు అంటే కారణం నా జీవితం ప్రభువా, నా తండ్రి, అది ఆయాసకరంగా ఉంది. నా జీవితం ప్రభు నా తండ్రి ఇబ్బందికరంగా ఉందయ్యా. ఓ పరిశుద్ధుడా అడుగొచ్చున్నాను, ఓ పవిత్రుడా అడుగొచ్చున్నానయ్యా. ఇచ్చిన ఈ మాటలు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి. అందరం ప్రార్థన చేద్దామా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన చెయ్యి. నీ ఆశ దేని కొరకు ఉంది? దేని కొరకు ఆరాటపడి నువ్వు ఓడిపోతున్నావు? దేవుడు అన్నాడు, రా బిడ్డ, నీ ఆశను తీరుస్తాను. నీ ఆశ నీతి కొరకై ఉండాలి, నీ ఆకలి నీతి కొరకై ఉండాలి. అప్పుడు నీ జీవితంలో
సంతృప్తికరమైన జీవితం నీకు కలగచేసిపోతున్నాడు. లోకాశలు, లోక తలంపులు, లోకము కొరకు ప్రయాసపడుతున్నావు, కానీ దుష్టుడు అపవాది నీ మనసును డామినేట్ చేసి నీ ఆత్మీయ ఆహారమును దొంగిలిస్తూ ఉన్నాడు. నీ ప్రాణానికి నెమ్మది లేకుండా చేస్తున్నాడు. నీ శరీర అవయవాలకు సత్తువ లేకుండా చేస్తున్నాడు. అందుకే నీ ఆశ నీతికరమైనగా ఉండాలి. లోకాన్ని వెంబడించి ఎడారిలాగా ఎడారి లాంటి బ్రతుకు నీకు కలిగింది బిడ్డ. ఫలభరితము లేని జీవితం అనుభవిస్తున్నావు. అందుకే ఇకనైనా నువ్వు మరలు దేవుని కొరకు. నా దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు. మాట ఇచ్చిందంటే నెరవేరుస్తాడు ఆయన. చెప్తే వినని స్వభావమును బట్టి చెరలాంటి బంధకాల చేత బంధించబడి ఆశ కొరకు ఎదురు చూస్తున్నావేమో. ఎండిపోయిన బ్రతుకులో ఉండి ఫలభరితం కొరకు నువ్వు ఆశపడి ఉన్నావేమో ఈ స్థలంలో. మూడవదిగా, నీ శరీరానికి సరిపడా దేవుని చేత అందించవలసినటువంటి ఆ గొప్ప సత్తువ చేరినందును బట్టి నీ శరీరములు అనేకమైన రోగముల చేత, బాధల చేత, అనారోగ్య పరిస్థితులతో పీడించబడుతున్నావేమో. స్వస్థత కొరకై నువ్వు ఆశ కలిగి ఎదురు చూస్తున్నావేమో. అదేవిధంగా సముద్రము లాంటి శ్రమలు, ఉప్పనలు నీ కుటుంబంలో చెలరేగి ఆటుపోటుల మధ్య నీ కుటుంబ జీవితం అలాడుచున్నావేమో. అలాంటి ఆశ కలిగి ఉంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. నీ మనస్సును, నీ ఆత్మను, నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని నిన్ను తయారు చేసిన దేవుని ఎదుట సమస్తమున్నాయి. నీ మనస్సు ఆయన వైపు తిప్పితే చాలు. నీ మనసు ఆయన వైపు తిప్పు. కొరాహు అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా. అలాంటి ఆశ కలిగి నువ్వు ఉన్నావా ఈ సమయంలో? అలాంటి ఆశ, అలాంటి ఆతృత కలిగి నువ్వు ఉన్నావా? ఏ కాలమైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా నా జీవము గల ఆలయములోనికి వెళ్ళి నేను ఆరాధించాలి అని ఆశ కలిగి నువ్వు ఉన్నావా? అందుకే నీ మొదటి స్థానము ఆధ్యాత్మిక దాని కొరకు నువ్వు ప్రయాసపడు. అప్పుడు ఎడారి లాంటి పరిస్థితులు దేవుడు సస్యశ్యామలుగా చేస్తాడు. అప్పుడు నీవు దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా, నీ ప్రాణానికి నెమ్మది లేకుండా చేసిన ప్రతి చెరసాలన్నీ లయమైపోతాయి. నీ ప్రాణానికి ఆయాసం కృంగ చేసుకొని అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో రోగ పీడించేత బాధపడుతున్నావా ప్రియమైన సహోదరి, సహోదరుడా? ఆశతో ఉన్నావా? నా యేసయ్య
నిన్ను స్వస్థపరచబడుతున్నాడా? కుటుంబం అనే వలయములో, కుటుంబం అనే ఆటుపోటులో నువ్వు ఉండి శ్రమల పాలై చివరికి నా బ్రతుకు ఎందుకు అని నిరాశతో ఉండి ఎదురు చూస్తున్నావా? నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడా? అందుకే నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము కొరకు నువ్వు ప్రయాసపడు. అప్పుడు నీ ఆశ కలిగిన ప్రాణమును అయిన దేవుడు ఏం చేస్తారంటే తృప్తిపరచబడతాయి. నీకు లేమి లేకుండా దేవుడు నీకు సమృద్ధిస్తాడు. సాతాను మాట వినకో. నీ ఆకలి జబ్బులు అని నీతి కొరకై, పరిశుద్ధత కొరకై, దేవుని కొరకై ఉండాలి. అప్పుడు నీ జీవితంలో సంతృప్తినిచ్చి మేలు చేత నింపి ఈరోజు ఈ జీవం గల ఆలయం నుంచి నిన్ను పంపించబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేయి. నీ ఆశలన్నీ వాక్యానుసారంగా ఉండాలి. నీ ఆశలన్నీ దైవానుసారంగా ఉండాలి. నీ ఆశలన్నీ అదిగో ప్రధాన కాపరుడైనటువంటి నా యేసయ్య చిత్తానికి మలచబడి ఉండాలి. అప్పుడు ప్రతి ఆశ దేవుడు నీకు తీర్చి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను తృప్తిపరిచి సమాధానపరిచి మేలు చేత నింపి నీ జీవితమును, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. దేవుడు ఈ రీతిగా సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఘనపరుస్తున్నాను ఆయన. అవునయ్యా, ఇచ్చిన మాటలు బట్టి వందనాలు. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడా, మా ఆశలు నీ చిత్తానుసారంగా ఉండాలి. ఏ ఆశ అయినా నీ చిత్తానుసారంగా ఉండాలి ప్రభువా. అప్పుడు మా ఆత్మకి, మా ప్రాణానికి, మా శరీరానికి అది సత్తువగా మలచబడతాయి. అట్టి కృప మాపై దిగి వచ్చునుగాక. సహాయం అందించి బలపరచుమని ఈ వాక్యానుసారంగా మేము కొరావు కుమారులు దేవా ఏ రీతిగైతే నీ కొరకు ఆశపడ్డారో, అదేవిధంగా యేసయ్య నువ్వు చెప్పినట్లుగా మా ఆకలి నీతి కొరకై ఉండాలి అని సెలవిచ్చావో, అప్పుడు ఈ సంతృప్తి కలిగినటువంటి జీవితం మేమందరూ అనుభవించుదుముగాక. ఆ రీతిగా ముందుకు నడిపించబడుదుముగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.